రోబో 2.0 పిట్టలు దాస్తున్నాయి ఫోన్ రేడియేషన్ తోని అని జనాల ఫోన్లో నెత్తుకపోతాడు కదా పక్షిరాజు. అట్లనే ఇక్కడ ఒక పోరాడు చూడుర్రి, కాంట్రాక్టర్ వాళ్ళు ఇంటి ముంగట షెట్టు కొడుతుంటే ఏం చేసిండో. కొందరు పొలగాలను చూస్తుంటే గింత లేడు గాని ఎంత ఉపాయంగల్లోడు అనేటట్టు ఉంటారు. ఈ సోదంతా బంద్ చేసి చెప్పేదేదో సూటిగా చెప్పురా వారి అని నా మీద గరంగా ఆకుర్రి. నేను చెప్పుడు కాదు గాని ఒక పారి మీరే చూడుర్రి. ఆర్డర్ తీసుకొస్తే తిరుగుతా ఆ చెట్టు కట్ చేయాలి. చెట్టు అని చెప్పారా? ఆ చెట్టు తీసేస్తే ఆపిండి వెళ్ళి వీడియో. ఏంది పొల్లగాడు చెట్టు మీద కూర్చొని ఏమో మాట్లాడుతున్నాడు. ఓ తమ్మి కింద పడతావు, ఇంతకు చెట్టు ఎందుకు ఎక్కినవరా వారి? కిందికి దిగు. గడగ అంతమంది ఉండి కూడా చెట్టు ఎందుకు ఎక్కిచ్చిర్రు? ఓ జనాలు నీ బాధ ఏంది తమ్మి? కొన్ని చెట్లు ఉంటాయి, అవి ఆర్డర్స్ ఉంటాయి. ఫస్ట్ పర్మిషన్ లేకుండా వచ్చి అవన్నీ నరికేసిండ్రు. కొంచెం ఒక 1 ఫీట్ అట్టేసుకుంటే ఏమైంది? 1 ఫీట్ అట్టేసుకుంటే చెట్లన్నీ మంచిగా ఉంటుంటాయి కదా. ఎందుకు చెట్లు నరకాలి? మళ్ళీ ఆక్సిజన్ కూడా చూస్తే మంచి గడుపుతుంది కదా. ఆక్సిజన్ లేకపోతే అందుకంటే ఎందుకు 1 ఫీట్ అట్టేసుకుంటే ఏమైంది? చెట్లు అన్ని మంచి చెట్లన్నీ బతుకుతుంది కదా. విన్నారా? పర్మిషన్ లేదని చెప్పి చెట్లను నరుకుతున్నారు. జర చెట్టుకు ఒక ఫీట్ జరిపి రోడ్ వేసుకుంటే ఏమైతుంది? ఎందుకు ఉట్టిగానే చెట్లు నరకాలే? మళ్ళా ఆక్సిజన్ ఏడికెళ్ళి వస్తుంది? మనుషులు చచ్చిపోతారు కదా అని అంటున్నాడు. ఇంత చిన్న వయసు నుండి కూడా ఎంత ఏకమత్ చేస్తున్నాడో చూడుర్రి. చెట్లను నరికితే ఆక్సిజన్ ఏడికెళ్ళి వస్తుంది, మనుషులు చచ్చిపోతారు అని ఏడుదాకా ఆలోచన చేసిండో చూసిర్రా. ఇక ఈ తతంగం అంతా ఏడ జరిగిందంటే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కాకతీయ నగర్ లో అయ్యింది ముచ్చట. రోడ్డు ఎడల్పు కోసం చెట్లను కాంట్రాక్టర్లు నరుకుతూ ఇట్లా చెట్టు మీదకి ఎక్కి నరకొద్దు అని అంటున్నాడు పొలగాడు. పక్షులకు నీడనిస్తున్న ఈ చెట్లను నరకకుర్రి, నేను చచ్చిపోతా గాని చెట్లను నరకనీయ అని అంటున్నాడు పోరడు. ఏదేమైనా కూడా నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ రా పొలగా అనిరుద్ధు. కొన్ని చెట్లు ఉంటాయి, అవి ఆర్డర్స్ ఉంటాయి. ఫస్ట్ పర్మిషన్ లేకుండా వచ్చి అవన్నీ నరికేసిండ్రు. కొంచెం ఒక 1 ఫీట్ అట్టేసుకుంటే ఏమైంది? 1 ఫీట్ అట్టేసుకుంటే చెట్లన్నీ మంచిగా ఉంటుంటాయి కదా.